హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామా. ముందుగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. వాటికి కొంచెం సాల్ట్ పెట్టేస్తాను. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, క్రిస్పీగా రెడ్డిష్గా ఎంత బాగున్నాయో, క్రంచీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సౌండ్ కూడా వస్తుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. నేను ఎప్పుడు ఇలాగే ఫ్రై చేస్తాను. ఇప్పుడు బిర్యానీ మసాలా ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది మసాలాది. అదే పొడి ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను, కాకపోతే మిర్చి లేదు. నేను ముందుగానే చికెన్లోను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం అండ్ పసుపు ఉప్పు అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు పెరుగు, పచ్చిమిరపకాయ, మసాలా పొడి అంతా వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ తీసుకున్నాం. వాటర్లో సాల్ట్, ధనియా ఆకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై ఆనియన్స్, మసాలా పొడి, బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి, నిమ్మకాయ రసం అన్నీ పిండుకొని ఇప్పుడు మనం మూత వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది రైస్ ఉడకపెట్టే వాటర్ ఏకదమ్ మొత్తం ఉప్పుగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో కూడా చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా కూడా నేను సన్నగా తరుక్కున్నాను, కొత్తిమీర సన్నగా తరుక్కున్నాను, బిర్యానీ మసాలా, ఇందాక దంచుకున్న మసాలాస్ ఇవన్నీ వేసుకోవాలి. నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండుకొని బాగా మ్యాగ్నెట్గా బాగా కలుపుకొని మళ్ళీ కాసేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు రైస్ చూద్దాం మనం వెళ్ళి. ఈ స్టేజ్లో మనం ఉప్పు చూడాలి. ఈ వాటర్ చాలా ఉప్పుగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు బిర్యానీ రైస్ చాలా బాగా వస్తాయి. టేస్ట్ చూసి మనకు సరిపోతే ఓకే, లేకపోతే సాల్ట్ కలుపుకోవాలి. చూసారా వాటర్ ఎలా మసులుతున్నాయో. ఇలా మసిలాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అరగంట ముందుగా నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎసర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి రైస్ని. 60% కొన్ని రైస్ ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను 80-70% ఒక రైస్ ఉడకబెట్టుకున్నాను. ఈ రైస్ తీయడం చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను 60% ఉడకబెట్టుకున్న రైస్ని పక్కన తీసుకుంటాను. అది ఇలా చేతితో పట్టుకుంటే 2 ముక్కలు అయిపోతాయి. అవి మళ్ళీ మనము 80% అలా ఉడకబెట్టుకుని ఇలా పట్టుకొని మనం ఇస్తే 4 ముక్కలు అవుతాయి రైస్. అలా 2 టైప్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ 60%, సెకండ్ పార్ట్ వచ్చేసి 80% యా 70% రైస్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అదే మన దమ్ పెట్టే దబరా, చికెన్ దమ్ బిర్యానీకి వాడాల్సిన దబరా పెట్టుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి దబరాకి. దాంట్లో మొత్తం చికెన్, మ్యాగ్నేట్ చేసిన చికెన్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనము ఫస్ట్ తీసిన 60% ఉడికిన రైస్ దానిపైన వేసి 1 లేయర్ లాగా బాగా పరచాలి. ఇప్పుడు నేను దీంట్లో లేయర్లో ధనియా ఆకు, పుదీనా వేయట్లేదు, ఎందుకంటే రైస్లోనే వేసాను. ఆ రైస్లోనే నేను అలాగే తీసుకున్నాను. ఫ్రై ఆనియన్స్ మాత్రం వేస్తున్నా. ఫ్రై ఆనియన్స్ కొంచెం నెయ్యి, దానిపైన నేను కుంకుమ పూల పాలు పక్కన పెట్టుకున్నాను, అవి వేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత 80% 70% కుక్ అయిన రైస్ దీనిపైన వేసేసి, అది చపాతీ రోల్ ఉంటుంది కదా కవరు, ఆ కవర్తో మొత్తం కవర్ చేయాలి. కవర్ చేసేసి ప్లేట్ పెట్టి దమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ తవా స్టీమ్ చేసుకోవాలి. అప్పుడు మన దమ్ బిర్యానీ మంచిగా రెడీ అవుతుంది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఈ టైప్ దమ్ బిర్యానీ చేసుకుంటే మీకు మా బిర్యానీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి అన్నం చూడండి ఎంత పొడిలాడుతుంది, ఎంత బాగుంది. ఇప్పుడు పైనుంచి మళ్ళీ మనం కుంకుమ పాలు వేసుకొని, ఇదిగోండి ఇలాగే చపాతీ రోల్ అంటే ఇది
దీన్ని పెట్టేసి మనం స్టీమ్ ఇచ్చుకోవాలి. ఒక తవ పైనకి మనం షిఫ్ట్ చేసుకునే మొత్తం అంటే 10 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 10 మినిట్స్ తవ ఫ్లేమ్. ఆ తవ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మధ్యలో ఒకసారి మనం మూత తీసుకొని ఫ్రై ఆనియన్స్ పైన వేసుకొని దమ్ పెట్టుకోవాలి. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నేర్పించారు. నా దగ్గర నుంచి నా ఫ్రెండ్స్ చాలా మంది నేర్చుకున్నారు. చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. నాకు అసలు యూసే రావట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే కదా యూస్ వస్తాయి. లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, యూస్ ఎలా వస్తాయి? ఈ వీడియో ఎలా రీచ్ అవుతుంది? ప్లీజ్ ఫ్రెండ్ కొంచెం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరందరు సపోర్ట్ చేస్తారని ఇలా ముందుకు వెళ్తున్నాను. అందరు సపోర్ట్ చేస్తారు కదా. చూడండి ఇప్పుడు నేను దమ్ నుంచి తీసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్. వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్. అలా తీసానో లేదో ఇలా చూపిస్తున్నా. చూడండి ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టుకొని బాగా కాలిపోతుంది ఫుల్లుగా. ఎంత కాలుతుందో మై గాడ్. కానీ మీకు చూపించాలి కదా, అందుకే తింటున్నా. ఫస్ట్ నాకు నచ్చితేనే కదా నేను వీడియో పెట్టగలుగుతా. చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్.